ఏంటంటే ఇప్పుడు హస్బెండ్కి కనుక ఏజ్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. నేనేం డాక్టర్ని కాదు కదా, సో అందుకనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇప్పుడు పీసీఓడి గురించి కొన్ని నాకు కామెంట్స్ వచ్చినాయి, వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కొన్ని మిత్స్, కొన్ని అసలు ఏంటి ఆ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైట్ ఏం చేయాలి, ఎలా ఓవ్యులేషన్ ట్రాక్ చేయాలి, అదంతా మా డాక్టర్ ఏదైతే చెప్పారో అదంతా మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. వీడియో మాత్రం మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది. మీకు వీడియో కనుక యూస్ఫుల్ అయ్యి మీకు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే సో అసలు పీసీఓడి అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది మనకి ముందు నుంచే మనకి చెప్తూ ఉంటుంది. ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, లేదా ఫేషియల్ హెయిర్, లేకపోతే బాగా పింపుల్స్, లేదా మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటే మనకు పీసీఓడి ఉన్నట్టు. మనం ఎప్పటి నుంచో ఒకవేళ చిన్నప్పటి నుంచి మెడిసిన్స్ వాడినా అది అంత ఎఫెక్టివ్గా చూపించదు. మనకి మ్యారేజ్ అయినాక మనము మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా సరే 50% మాత్రమే మెడిసిన్స్ అనేవి మనకు పనిచేస్తాయి. మిగతా 50% మన చేతుల్లోనే ఉంటుంది. అదేంటంటే ప్రాపర్ డైట్, హెల్తీ డైట్ తీసుకోవడం, యాక్టివ్గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, అట్లా యాక్టివ్గా ఉండాలి. 50% మెడిసిన్స్, 50% హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా అది డైట్ మాత్రం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ తీసుకున్నామంటే కనుక మనకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది రాదు. మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంత హెల్తీగా తిన్నా సరే స్ట్రెస్ తీసుకున్నామంటే మాత్రం మనకు అస్సలు ప్రెగ్నెన్సీ రాదు. మనం ఎప్పుడైతే స్ట్రెస్ వదిలేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తామో స్ట్రెస్ రాదని నేనైతే చెప్పను, కానీ స్ట్రెస్ వచ్చినా సరే దాన్ని తీసుకోకుండా మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే, ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత మెడిసిన్స్ వాడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కదా, సో దానికోసం ట్రై చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకుంటే మాత్రం అవ్వదు. సో ఇప్పుడు నేను టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. అసలు ఇప్పుడు మెడికేషన్స్ ఎలా వాడాలి, మనము ఏం మెడికేషన్స్ వాడాలి, అదంతా మనకి డాక్టర్స్ అయితే చెప్తారు. మీరు మంచి డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చెప్తారు కదా, మీకు మంచిగా మీకు పాజిటివ్గా అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్స్ మనతో బాగా ఫ్రీగా మాట్లాడితేనే మనం ఏదైనా ఈజీగా అడగగలుగుతాం. వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఉంటేనే మనం ఏమైనా డౌట్స్ అడిగినా వాళ్ళు చెప్తేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను 8 to 9 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవ్వరు కూడా ఊరికే వెళ్ళగానే మాట్లాడేసి పంపించేసేవాళ్ళు, కానీ ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని డీటెయిల్గా అయితే నాకు ఎవరు చెప్పలేదు. నాకు కన్సీవ్ అయ్యే ముందు డాక్టర్ అయితే డీటెయిల్డ్గా ఇలా చేయాలి, అలా చేయాలని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది. డాక్టర్ కూడా మనకు సపోర్టింగ్గా ఉన్నారని మనకి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో మీ డాక్టర్ని కూడా మంచిగా చూసుకొని మంచిగా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనకి వెళ్ళగానే ట్రీట్మెంట్స్ ఏం స్టార్ట్ చేయరు. ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇచ్చి మనం వెయిట్ లాస్ అవ్వాలని చెప్తారు. మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్. పీసీఓడిలో మనము ఉండాల్సిన దానికంటే ఓవర్ వెయిట్ ఉన్నా సరే ఆ వెయిట్ అంతా మనం తగ్గిపోవాలి. వెయిట్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా తొందరగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. అలా అని చెప్పేసి ఉపవాసాలు చేసేసి పిచ్చి పిచ్చిగా తినేస్తే మాత్రం దానివల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా హెల్తీగా చూస్ చేసుకొని తినాలి. ఏది మంచిది, పీసీఓడికి ఏది మంచిది, మన హెల్త్కి ఏది మంచిది అనేది చూసుకొని తింటూ యాక్టివ్గా ఉంటూ. యాక్టివ్గా అంటే ఏంటి, ఇంట్లో పనులన్నీ మీరే చేసేసుకోండి, చకచక ఊరికే బద్ధకంగా పడుకోకుండా, ఓకేనా. మార్నింగ్ టైంలో వాకింగ్ చేయండి, ఎండలోకి వెళ్ళి వాకింగ్ చేయండి. ఒక 15 minutes మీకు టైం కుదిరే దాన్ని బట్టి ఒక 15 to 20 minutes వాకింగ్ చేయండి. వాకింగ్ చేసినాక కొన్ని ఎక్సర్సైజులు చేయండి. కొన్ని ఎక్సర్సైజులు మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పీసీఓడికి సంబంధించిన ఎక్సర్సైజులు బోల్డ్ అని ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా ఒక 20 minutes అట్లా మీరు పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి దీనికోసం. మార్నింగ్ ఒక 20 to 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes. మీరు భోజనం చేసినా కూడా వాకింగ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు మొబైల్లో కాల్ వస్తుంది, అమ్మ వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు కూర్చొని కాకపోతే వాకింగ్ చేస్తూ మాట్లాడండి. అప్పుడు మనకు తెలియదు అనమాట. సో అట్లా చేయండి, అదొక సింపుల్ టిప్. మీరు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే మీకు టైం తెలీదు, మీకు వాకింగ్ అయిపోయినట్టు ఉంటుంది, మీ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ ఇలా అవ్వాలి. హెల్దీ డైట్ అంటే ఏంటి అసలు? హెల్దీ డైట్ అంటే ఏంటి, మీరు మార్నింగ్ టైంలో స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ తినమన్నాను కదా అని చెప్పేసి చాలా తినకూడదు. 2 to 3 spoons మాత్రమే తినాలి, అంతకంటే ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది. స్ప్రౌట్స్ ఎలా చేయాలి అదంతా కూడా మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది చాలా ఈజీ ప్రాసెసే. ముందు రోజు ఒక రోజు నైట్ అది సోక్ చేసి 24 hours సోక్ చేసి వాటర్లో, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక వైట్ క్లాత్లో కట్టేసి మూత పెట్టేసి గాలాడకుండా పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అది స్ప్రౌట్ అవుతుంది. అది తినండి. అది తినేసి స్ప్రౌట్స్లో మళ్ళీ క్యారెట్స్, బీట్రూట్స్ సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు. ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏంటంటే కనుక మీరు రాగి జావ కానీ
ఆరెల్స్ మిల్లెట్స్తో దోశ ఉంటుంది, మిల్లెట్స్ దోశ కానీ మిల్లెట్స్ ఇడ్లీ కానీ అట్లా అంత హెల్దీగా ఇడ్లీ దోశ కంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి. అంటే టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మన మామూలు ఇడ్లీ దోశలాగే ఉంటుంది, కానీ ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు హెల్త్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా మిల్లెట్స్ ఉన్నాయి, అన్ని మిల్లెట్స్ని ట్రై చేసి చూడండి. మిల్లెట్స్ దోశ ఎలా చేయాలి అదంతా కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఓకేనా. ఇంకా దాని తర్వాత ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, మనకి ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ బాగా తినండి. బాగా అంటే ఓవర్గా కాదు, ఏదైనా లిమిట్లోనే ఒక 2-3 ఫ్రూట్స్ అట్లా. ఇప్పుడు మార్నింగ్ స్ప్రౌట్స్ అది తిన్నారు కదా, మార్నింగ్ మర్చిపోయాను, అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగండి. హాట్ వాటర్లో చియా సీడ్స్ వేసుకొని తాగండి. చియా సీడ్స్ ముందు రోజు నైటే సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చియా సీడ్స్ అండ్ హనీ లెమన్తో తాగండి. లేదంటే మీకు ఇంకా ఎలా ఇష్టమైతే అలాగా వేరే సీజనింగ్గా కూడా యూజ్ చేయొచ్చు చియా సీడ్స్ని. చియా సీడ్స్ మాత్రం అస్సలు వదలొద్దు, అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ప్రెగ్నెన్సీకి కానీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక కానీ. దాని తర్వాత స్ప్రౌట్స్ తింటారు కదా, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక 11కి అట్లాగా ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి హెల్దీగా తీసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు, ఈ వెజిటేబుల్ తినకూడదు ఆ వెజిటేబుల్ తినకూడదు అని ఏం లేదు. కానీ నాన్ వెజ్లోకి వెళ్ళేసరికి మాత్రం ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ చికెన్ తినద్దు, ఎందుకంటే ఇప్పుడు అదంతా ఇంజెక్షన్స్తో అలా పెంచుతున్నారు కదా, సో అది మనకి అవి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ ఫుడ్ మనం తింటే కనుక మనకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి అవి తీసుకోవద్దు. చికెన్ తీసుకోవద్దు, నాటుకోడి తీసుకోండి. మా డాక్టర్ అయితే నాకు అదే చెప్పారు, నాటుకోడి తీసుకోండి. నాటుకోడి అనేది న్యాచురల్గా పెరుగుతుంది కాబట్టి అది మనకేమి ఇబ్బంది ఉండదు. నాటుకోడి కానీ ఫిష్లో అయితే కనుక సాల్మోన్ ఫిష్, ట్యూనా ఫిష్ అవి ట్రై చేయండి. ఓకేనా. ఫ్రూట్స్లో అయితే ఎక్కువగా ఆవకాడో దొరికితే ఆవకాడో కూడా ట్రై చేయండి, అది కూడా చాలా మంచిది. నాకైతే దొరకలేదు, నేను చాలా ట్రై చేశాను, కానీ మీకు కనుక దొరికితే మీరు అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా బ్రాకలీ అని చెప్పి ఇవి ఉంటాయి కదా, ఇవి బాగా యూజ్ చేయండి. బ్రాకలీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందంట. ఓకేనా. ఇంకా దాని తర్వాత 3 o'clock అట్లా కూడా ఏదైనా ఫ్రూట్ అది తీసుకోండి. 4 to 5 లోపు ఎక్సర్సైజ్ అది చేసేసుకోండి. ఎక్సర్సైజ్ చేసేసుకొని ఈవినింగ్ నైట్ డిన్నర్ వచ్చేసి నేను మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తినేదాన్ని, మీ ఇష్టం, మీరు వైట్ రైస్ అయితే తినగలిగితే మీ ఇష్టం. అది పోర్షన్ మాత్రం ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు అన్నం ఎంత అయితే కూర కూడా అంతలా పెట్టుకోండి, అప్పుడు మీరు ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉండదు. ఇంకొక టిప్ ఏంటంటే మీరు అన్నం తినేటప్పుడు వాటర్ అనేది తాగొద్దు. వాటర్ అనేది తాగితే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లో అయిపోయి అన్నం అనేది అరగదు, సో మనకు మళ్ళీ ఒళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఏదైనా స్నాక్స్ లాగా హెల్దీగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు 100% మనం హెల్దీగా తినలేం కాబట్టి ఎప్పుడైనా చీట్ మీల్ చేయండి. అలా అని చెప్పి రోజు కాదు, ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఏదైనా ఇష్టంగా ఉంటే తినండి. అలా అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఇప్పుడు నేను చెప్పానని లేకపోతే ఎవరో చెప్పారని మాత్రం మీరు చేయొద్దు. మీరు ఇష్టంగా చేస్తేనే ఇదంతా మీరు చేయగలుగుతారు. ఇది మాత్రం మీరు ఫిక్స్ చేసుకోండి. వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, ఫుడ్ అయినా, హెల్త్ అయినా, ఏదైనా సరే మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని మీరు ఫోర్స్ఫుల్గా చేస్తే కనుక అది కూడా స్ట్రెస్సే, అది మనకు తెలియకుండా అయ్యే స్ట్రెస్ అనమాట. సో నైట్ డిన్నర్లో కూడా మేమైతే రైస్ తినేవాళ్ళం, చపాతీ కానీ అట్లా మీకు ఏది ఇష్టమైతే అదైతే మీరు తినొచ్చు. ఓకేనా. ఇదంతా మీరు ఫాలో చేయండి. వెజిటేబుల్స్ అన్నీ మీ ఇష్టం, నాన్ వెజ్లో అయితే ఆ కొన్ని ఐటమ్స్, ఫ్రూట్స్ అయితే అన్నీ తినండి. ఎగ్ మాత్రం రోజు తినండి. ఎగ్ రోజు డైలీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా మీకు వీలు ఎప్పుడు కుదిరితే అప్పుడు తినండి. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే డిన్నర్ అనేది మాత్రం మీరు 7 o'clock కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 7 కాకపోతే 8 లోపు, మ్యాక్సిమం 8 లోపు. దాని తర్వాత అయితే తినద్దు. దాని తర్వాత తినకపోతే ఏమవుతుందంటే మనం పడుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పడుకునే టయానికి మన ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఒళ్ళు రావడానికి ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒకటి. మనకి పీసీఓడి అంటేనే ఒళ్ళు వస్తుంది కదా, ఒళ్ళు వస్తే ప్రెగ్నెన్సీ రాదనేది డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మనం ఈ చిన్న టిప్స్ కూడా మనం ఫాలో చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా 1 monthలో ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. వెయిట్ లాస్ అనేది అయితే మీకు సక్సెస్ఫుల్గా మీరు ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. మీకు ఎలాగంటే మెడిసిన్స్ కూడా వాడతారు కాబట్టి ఇప్పుడు న్యాచురల్గా అవ్వే ఛాన్సెస్ చెప్పలేము. మెడిసిన్స్తో పాటు ఇది కూడా చేస్తే 100% అవుతుంది, ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్గా ఉండండి. నెగిటివ్గా అనుకోవద్దు, అసలు నెగిటివ్గా ఆలోచించొద్దు, నెగిటివ్గా అనుకోవద్దు, పాజిటివ్గా ఉండండి. ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓవులేషన్ టైం ఉంటుంది కదా, 10 to 20 days, 14 to 20 days అనేది. సో ఆ ఓవులేషన్ టైంలో ఎలా ఉన్నా సరే ఓవులేషన్ టైం అయిపోయిన తర్వాత ఒక 10 days ఉంటుంది కదా పీరియడ్స్ రావడానికి, ఆ టైంలో మాత్రం మీరు జర్నీలు కానీ ఆర్ఎల్స్ ఇంట్లో బూజులు దులిపేసుకోవడం, సామాన్లు సర్దేసుకోవడం అలా హడావిడి చేయొద్దు. అప్పుడు ఏంటంటే ఒకవేళ లోపల ఏమన్నా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నా, ఒకవేళ మనం అంత రకంగా పనిచేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ 10 days మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పనులు, నార్మల్ పనులన్నీ చేసుకోండి, కానీ
ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా మనం అప్పుడప్పుడు పనులు, అట్లా అయితే చేసుకోవద్దు. మా డాక్టర్ ఇదే చెప్పారు, అలా చేసుకోవద్దమ్మా, అలా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో అది ఇంకా ఇప్పుడు కొన్ని ప్రెగ్నెన్సీ మిత్స్ ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్కి కనుక ఏజ్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదని అంటున్నారని చెప్పి నాకైతే ఒక కామెంట్ వచ్చింది. సో అట్లా ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలండి. మెయిన్గా వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరు వెళ్ళి హాస్పిటల్లో కొన్ని చెకప్స్ అయితే చేయించుకోవాలి. ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళైతే మెడిసిన్స్ వాడాలి. ఒకవేళ హస్బెండ్కి ప్రాబ్లం ఉన్నా హస్బెండ్ కూడా మెడిసిన్స్ వాడాలి. ఓకేనా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం ఉన్నది మనం చెప్పలేము, టెస్టులు చెప్తాయి అవి. ఇప్పుడు వైఫ్కి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా సరే, హస్బెండ్కి ఒకవేళ స్పర్మ్లో మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కౌంట్ తక్కువగా ఉన్నా అప్పుడు కూడా ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఇద్దరు టెస్టులు చేయించుకొని ఎవరికి ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అనే దాన్ని బట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తూ, ప్లస్ ఈ ఫుడ్ డైట్ అనేది ఇద్దరు ఫాలో అవుతూ, ఇప్పుడు హస్బెండ్కి మెడిసిన్స్ అతను వాడుతూ అట్లా యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనేది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ 60 ఇయర్స్కి కూడా మ్యారేజ్ అయినాక వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా. సో హెల్దీ లైఫ్ స్టైల్ అండి. స్మోకింగ్, డ్రింకింగ్ అయితే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు అసలు పూర్తిగా స్టాప్ చేసేసేయండి. ఓకేనా. అప్పుడు హెల్దీ బేబీ ఉంటుంది, మీకు కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అదైతే స్టాప్ చేసేసేయండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయంటే కనుక ఇదొక మిత్ అండి, ఇదేం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓవులేషన్ ఎలా ట్రాక్ చేయాలి అదంతా మీరు చూసుకోండి. ఓవులేషన్ ఎలా ట్రాక్ చేయాలి అదంతా చూసుకొని, ఓకేనా, ఆ టైంలో ఏంటి అనేది డాక్టర్స్ మీకు చెప్తారు. ఓకేనా. అదంతా మీరు యాజ్ టీజ్గా ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఇంకా పీసీఓడి గురించి అయితే ఇంతేనండి. ఇంకా డీటెయిల్డ్గా అయితే నేను మొత్తం ఈ వీడియోలో చెప్పేశాను. ఇంకా మీరు ముందు ఎప్పుడైనా సరే పీసీఓడి ఉన్నప్పుడు మీరు టెస్టులు చేయించుకోండి. డాక్టర్స్ ఏది చెప్తే అది యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. ముందైతే మీకు మంచి డాక్టర్, మంచిగా చూస్తారన్న డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. మీకు డాక్టర్ దగ్గరే పాజిటివ్గా లేదనుకోండి, ఇంకా అంతా అలాగే ఉంటుంది. డాక్టర్ మెయిన్గా మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే డాక్టర్ దగ్గర మొహమాటం లేకుండా అడగాలి. దాని తర్వాత మీరు హెల్దీగా తినాలి. కొంతమంది డాక్టర్స్ ఏమో ఫుడ్తో ఏం సంబంధం ఉండదు, మెడిసిన్స్తో అయిపోద్ది అంటారు. అదేం కాదండి. నేను ఎన్నో ఇయర్స్ చూశాను కాబట్టి మీరు ఫుడ్లో కూడా, లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకేనా. ఇంకా ఎగ్ అది ట్రాక్ చేస్తారు, ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అయితే కనుక మీకు 1 మంత్ కావచ్చు, 2-3 మంత్స్ ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ మన లోపల ఉంటుంది కాబట్టి 2-3-4 మంత్స్ లోపు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనము అసలు ప్రెగ్నెన్సీ రాదు అనే దాని గురించి అయితే మనం భయపడాల్సిన అవసరమే లేదు. మీరు పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు ఫైనాన్షియల్గాను పోయి మీరు నెగిటివ్ అయిపోయి మీరు డిప్రెస్ అయిపోయి ఇట్లా చేయొద్దు. మీరు మీకోసం మీరు మంచిగా టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోండి. చక్కగా నీట్గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇదిగా ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు స్ట్రెస్ అయితే తీసుకోకుండా ఉంటారు. మెయిన్గా ఇంట్లో కూడా కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అనవసరమైన ఇవన్నీ పెట్టుకోవద్దు. హ్యాపీగా ఉండండి. మీరు వాకింగ్ చేస్తే హ్యాపీగా ఉంటారా, లేకపోతే చిన్న పార్క్కి వెళ్ళి ఆ గ్రీనరీ చూస్తే స్ట్రెస్ తగ్గుతుందా, అట్లా చూసుకోండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. నాకు తెలిసిన పీసీఓడి గురించి అయితే మొత్తం నేనైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పేశాను. నాకు వచ్చిన కామెంట్స్కి కూడా నేను ఆన్సర్ అయితే చెప్పేశాను. ఇంకా నాకు తెలిసి ఇంతే డీటెయిల్డ్గా, ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు. నాకు తెలిసింది యాజ్ టీజ్గా మీకైతే చెప్పేశాను. ఇంకొక డౌట్ ఏం అడిగారంటే, ఫైబ్రాయిడ్ సర్జరీకి ముందు ఫైబ్రాయిడ్ ఉందని మీకు ఎలా తెలిసింది అని చెప్పి, డాక్టర్స్ ఎలా చెక్ చేశారని చెప్పి ఒకళ్ళు అడిగారు. ఫైబ్రాయిడ్ ఎలా చెక్ చేశారంటే కనుక, నాకు పీసీఓడి ఉంది అనేది నాకు ముందే తెలుసు కదా. 2019లో నాకు చిన్నగా ఫైబ్రాయిడ్ ఉందని ఒక డాక్టర్ చెప్పారు. చిన్నది, అది అస్సలు ఇబ్బంది ఉండదు, అదేం పెరగదు, పెరిగినప్పుడు చూసుకోవచ్చులే అని నాకు ముందే తెలుసు. ఒక 1.5 ఇయర్ ముందు 1.5 ఇయర్ ముందే తెలుసు. అయితే దాని తర్వాత అది కరోనా టైంలో బాగా ఎక్కువైపోయి నాకు పీరియడ్ స్కిప్ అయిపోతే నేను అప్పుడు 2 మంత్స్ వరకు అట్లా హాస్పిటల్స్కి రానిలేదు. కాబట్టి దాని తర్వాత నేను హాస్పిటల్కి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా పీరియడ్స్ రావట్లేదు అని చెప్పి చెక్ చేయించుకుంటే ఆవిడ చెక్ చేసి చెప్పారు కరెక్ట్గా యూట్రస్ మధ్యలో ఉందని. నార్మల్గా మనకి పీసీఓడికి ఎలా చెక్ చేస్తారో అలాగే చెక్ చేసి చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నాకు సర్జరీ జరగడం, దాని తర్వాత ఇంకా మధ్యలో గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇట్లా మెడిసిన్స్ వాడి ఫాలిక్యులర్ స్టడీ చేసి అది కూడా అవ్వక నేను మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఎక్సర్సైజులు చేసి వెయిట్ లాస్ అయిన తర్వాతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే పాస్ట్లో ఉన్న మెడిసిన్స్ అంతా కూడా నా బాడీలో ఉండి వర్క్ చేసినాయేమో నాకు తెలియదు, కానీ అన్నీ కలిసి వచ్చినాయి అని చెప్పాలి. టైం వచ్చినప్పుడు ఏదైనా అవుతుంది, మీరు దిగులు పడద్దు. నాకే 8 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు చాలామంది కామెంట్ 3 ఇయర్స్ అవుతుందని, 1.5 ఇయర్ 2 ఇయర్స్కి అని
చెప్పి. నాకు తెలుసు, నేను ఆ సిచ్యువేషన్లో నుండి వచ్చాను. కానీ మీరు బాధపడి మీరు స్ట్రెస్ పెంచుకునే కొద్దికి ఇంకా అది పెరిగిపోతుంది తప్ప తగ్గదు. సో మీరు స్ట్రెస్ తీసేసి మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. మాకు తెలిసిన రిలేటివ్స్లో కూడా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకైతే పిల్లలు పుట్టారు. వాళ్ళకి పిల్లలు పుట్టి కూడా చాలా ఇయర్స్ అయింది, వాళ్ళు బాగానే ఉన్నారు. అట్లా ఏమి ఉండదు, అదంతా మీరైతే పెట్టుకోవద్దు. మీరైతే హ్యాపీగా ఉండండి. ఓకేనా. నాకు పీసీఓడి గురించి అయితే ఇంతేనండి. ఇంకా డీటెయిల్డ్గా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పేశాను. నాకు ఇంతకు మించి కూడా నాకేం తెలీదు. ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్స్లో అయితే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మాత్రం నేను ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ గురించి మా బాబు వీడియోసే ఎక్కువగా వస్తాయి. ఈ ఛానల్ కూడా పీసీఓడి గురించి ఇంకా ఎందుకంటే చెప్పడానికి నేనేం డాక్టర్ని కాదు కదా, సో అందుకనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.